తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఆశీష్ సార్, ఈరోజు నేను ఒక విచిత్రమైన టాపిక్తో, యాక్చువల్గా మాట్లాడకూడని టాపిక్తో వచ్చాను. కానీ బయట జరుగుతున్నది చూస్తుంటే చాలామందికి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి అని, మీలాంటి పెద్దవారు అయితే దీనికి కరెక్ట్ అని టాపిక్ తీసుకొచ్చాను. సీనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, తెలుగు సినిమా, వారిద్దరూ తెలుగు సినిమాకి చేసిన కాంట్రిబ్యూషన్ కానీ, తెలుగు ప్రజలు వాళ్ళని ఆరాధించిన విధానం కానీ మీరు చూసుంటారు, కొన్ని కోట్ల మంది చూసుంటారు. వారి స్థానం ఎప్పటికీ అదొక ప్రత్యేకమైన స్థానం వారిద్దరిది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది సీనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడా, చిరంజీవి గొప్ప నటుడా, సీనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టారా, చిరంజీవి పెద్ద స్టారా, వాళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు, ఇలాంటి ఒక చర్చ సోషల్ మీడియాలో నడిపిస్తూ ఒకరి మీద ఒకరు చెప్పకూడని భాషలో మాట్లాడుతూ చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది సార్. నిజానికి వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైన స్టార్స్, అద్భుతమైన మేధావులు. సో ఈ టాపిక్ని ఎలా చూడాలి, ఇలా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి ఒక కంక్లూడ్ ఇవ్వాలి, సో మీరేం చెప్తారు ఈ విషయంలో? ఇప్పుడు ఇట్లా ఇట్లా ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది కేవలం వాళ్ళ అజ్ఞానం మాత్రమే. సార్, ఎందుకు అజ్ఞానం అంటే, రెండు వేర్వేరు కాలాలకు సంబంధించిన వాళ్ళని మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. కరెక్ట్ సార్. ఆయా కాలంలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అద్భుతం, ఈయన కాలంలో ఈయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అద్భుతం, అలా చూడాలి. సార్, సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఒక మహామేరు పర్వతం లాంటి వాడు. సార్, చిరంజీవి గారు ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు. రెండు కంపేర్ చేస్తాము, మేరు పర్వతము, ఎవరెస్ట్ శిఖరము, అది పొడవు ఉందా, ఇది పొడవు ఉందా అని ఎవరైనా అనుకుంటే దాని అజ్ఞానం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఇద్దరి కాంట్రిబ్యూషను గొప్ప కాంట్రిబ్యూషన్. సీనియర్ ఎన్టీఆర్ గారికి, చిరంజీవి గారికి ఒక పోలిక ఉంది. ఇద్దరూ ఏమంటే సాధారణమైన కుటుంబం నుంచి విపరీతమైన ఫ్యాషనేషన్తో, అంటే మనం నటులు కావాలి అనే ఒక అంబిషన్తో వచ్చి సినిమా రంగాన్ని ఒక ఏలిన వాళ్ళు. ఎన్టీఆర్ గారి కుటుంబము సాధారణమైన రైతు కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం మధ్యతరగతి ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం, వాళ్ళ నాన్నగారు. ఎన్టీఆర్ గారి కాలానికి ఫిలిం ఇన్స్టిట్యూట్లు, ట్రైనింగ్లు, శిక్షణలు ఇవన్నీ లేవు కాబట్టి ఆయన నాటకాలు వేసి నాటకాల ద్వారా మెల్లిగా సినిమా రంగంలోకి వచ్చారు. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి ఆయన చేసినన్ని ప్రయోగాలు కానీ, ఆయన చేసినన్ని సినిమాలు కానీ, ఆయన అంటే కృష్ణుడంటే ఇలా ఉండాలి, రాముడంటే ఇలా ఉండాలి, రావణాసురుడు ఇలా ఉంటాడేమో, దుర్యోధనుడు ఇలా ఉంటాడేమో, ఈరోజు మనకు సినిమాలు చూస్తే మనకి ఆ రూపం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడేమో, ఇలా కనిపిస్తుంది. అంటే ఒక ముద్రని వేసేసినారు ఆయన. చిరంజీవి గారు కూడా ఏమిటంటే, ఈయన కూడా సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన శ్రమ, ఈయన కాలానికి ఈయన పడిన శ్రమ మామూలు శ్రమ కాదు. ఎందుకంటే ఆయనకి ఏం బ్యాకింగ్ లేదు. తర్వాత రోజుల్లో అల్లు రామలింగయ్య గారు కూతురును చేసుకున్న తర్వాత ఆయన కొంత బ్యాకింగ్ ఏర్పడింది. కానీ బిగినింగ్లో ఆయన చేసినంత శ్రమ, ఆయన అంటే ప్రతి సినిమాలో అంటే ఆయన పట్టుదల, ఆయన కృషి ఎలా ఉండేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు, అంటే ఏదో ప్రేక్షకుడుగా నాకేం ఆయనతో పరిచయమో అనుబంధమో ఉందని కాదు, ఒక నటుడు ఒక ప్రేక్షకుడికి ఉన్న అనుబంధం చాలా పెద్ద అనుబంధం అది. సార్, యాక్చువల్గా నేను మీతో కూర్చోడానికి కారణం కూడా ఏంటంటే, ఈ టాపిక్లో మీరు సరైన వ్యక్తి. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్టు, పైగా ఒక ఆడియన్గా కూడా మీరు సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల నుంచి చూస్తూ వచ్చిన వ్యక్తి, ఆ ఏజ్ గ్రూప్ చూసుకున్నా కానీ, తర్వాత చిరంజీవి గారి తొలి సినిమా నుంచి చూసిన ఆడియను, సీనియర్ జర్నలిస్టు, కాబట్టి మీరే కరెక్ట్ అని చెప్పి కూర్చున్నాను మీతో ఈ టాపిక్ మీద. చిరంజీవి గారు చిన్న అవకాశాన్ని కూడా వదిలేవాళ్ళు కాదు సార్. అంటే పునాది రాళ్ళకు ఆయన పెద్ద రిజిస్టర్ కాలేదు, కానీ ప్రాణం ఖరీదులో పెద్ద క్యారెక్టర్ కాదు ఆయనది. కానీ ఆయన ఎవరబ్బాయి అయినా చాలా కొత్తగా ఉన్నాడే అని అనిపించేలా ఉంటాడు ఆయన ఆ సినిమాలో. మనవూరి పాండవులు యాక్చువల్ సినిమా ఎవరిది, కృష్ణరాజు గారిది, మురళీమోహన్ గారిది. వాళ్ళిద్దరే లీడ్ రోల్స్. చిరంజీవి గారు కానీ మిగిలిన భానుచంద్ర వీళ్ళందరూ కూడా సైడ్ రోల్స్ కిందే లెక్క. వాళ్ళ ఐదుగురులో ఒకరు వీళ్ళు. కానీ చిరంజీవి గారి సీన్లు తక్కువ సీన్లని మీరు గమనించండి, ఆయన కళ్ళు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్క్రీన్ మీద కనిపించే స్క్రీన్ ప్రజెన్స్ విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి, చిరంజీవి గారికి పోల్చుకొని కొట్లాడడం అనేది ఫూలిష్నెస్. వాళ్ళిద్దరూ కూడా తెలుగు సినిమా రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తులు. అంటే ఒక టైమింగ్ అంటారు, కరెక్ట్ టైమింగ్లో వచ్చి కరెక్ట్ ఆ టైంని కరెక్ట్గా గ్రాప్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ. ఎలాగంటారా, ఎన్టీ రామారావు గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చేసరికి ఆయనకంటే ముందు సీనియర్ నటులు నారాయణరావు గారు కానీ, లేదా
నాగయ్య గారు కానీ చిట్ట లేదా నాగయ్య గారు. అప్పటికంత ముందు స్టేజ్ మీద కానీ సినిమాల్లో కానీ క్యారెక్టర్లు వేసినటువంటి రఘురామయ్య గారు కానీ సార్. వీళ్ళందరూ కూడా ఒక వయసు దాటిపోతున్నారు. ఉమ్. వయసు దాటిపోతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆ వర్చస్సు, బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా ఆయన ఒక జానపద యువరాజు కుమారుడిలాగా అలా ఉండేవాడు ఆయన. సార్. మా పాత సినిమాలు చూస్తే ఉమ్. ఆయన కరెక్ట్ టైమింగ్ ఏమిటంటే పౌరాణికాల్లో వచ్చిన గ్యాప్ ఉందే, ఉమ్. ఈ గ్యాప్ ఒకటి వచ్చింది. పౌరాణికాల్లో గ్యాప్ని ఆయన యాక్సిడెంటల్గా మాయాబజార్లో కృష్ణుడు వేయడం అయితేనేమి, అంటే యాక్సిడెంటల్ మీన్స్ అంతకుముందు సొంత ఊరు అనే సినిమాలో కృష్ణుడు వేస్తే ఆయన యాక్సెప్ట్ చేయాలి జనం. సార్. నచ్చలేదు ఆయన. ఎందుకు నచ్చలేదంటే అంతకుముందు వాళ్ళు చూసిన కృష్ణులు వేరు. ఉమ్. మనం ఎప్పుడు కూడా కొత్త దాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయము. కరెక్ట్. ఎప్పుడైతే ఈయన పౌరాణికాల్లో తన తన టైమింగ్ అంటే తన తన ప్లేస్ ఎక్కడుందో కనిపెట్టాడు. ఉమ్. తన ప్లేస్ ఏమిటి? పౌరాణికాల్లో తాను ఎక్స్పర్ట్. అంటే ఇంకా ఆ ప్లేసును కొట్టి ఢీకునే వాళ్ళు ఆయన సమకాలీకులు ఎవరు లేరు. ఉమ్. నాగేశ్వరరావు గారు సెట్ గారు అవును. కొన్ని క్యారెక్టర్లు తప్ప కొన్ని క్యారెక్టర్లు ఆయన వేయలేదు. ఇప్పుడు రావణాసురుడు నాగేశ్వరరావు గారు వేస్తే ఇంపాసిబుల్. అది వారే స్వయంగా కూడా చెప్పారు. చూడలేరు. అవును. దేవదాస్ ఎలాగైతే ఎన్టీఆర్ వేస్తే ఫ్లాప్ అయ్యిండేదో, ఉమ్. రావణాసురుడుగా నాగేశ్వరరావు గారు వేస్తే ఫ్లాప్ అది సినిమా. సార్. ఎన్టీ రామారావు గారు ఏమిటి? తన బాడీ లాంగ్వేజ్ అంటే మీరు ఒక అతి కష్టమైన నటుడు మీరు ఎలా గమనించాలంటే దాన్ని, కృష్ణుడు అంటే ఏమిటి? ఒక సున్నితమైన మనిషి. ఉమ్. కృష్ణుడు అనే అతను ఒక సెన్సిటివ్ క్యారెక్టర్. దుర్యోధన అంటే ఏమిటి? ఒక మొరటు. అవును, ఒక మొరటు. పెద్ద గద తీసుకొని నిలబడి ఉంటాడు ఆయన. కృష్ణుడు అంటే కృష్ణుడు లాగానే ఉంటుంది అబ్బా ఆయన బాడీ లాంగ్వేజ్. ఉమ్. దుర్యోధనుడు అంటే దుర్యోధనుడు లాగానే ఉంటుంది. మీరు దానవీర శూరకర్ణంలో గమనించినామంటే మనము అన్ని 3 క్యారెక్టర్లు ఆయన ఎలా పండించుంటాడని అనుమానం వస్తుంది. అంటే ఆయనకి దాని మీద ఉన్న పట్టుదల, ఉమ్. ఈ టైమింగ్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోవడం వల్ల ఒక పౌరాణిక సినిమాల్లో ఒక ల్యాండ్ మార్క్గా ఎన్టీఆర్ గారు నిలబడ్డారు. సరే. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వద్దాం. ఉమ్. చిరంజీవి గారు ఏమిటంటే కరెక్ట్ టైమింగ్లో వచ్చారు ఆయన. ఆయన కనిపెట్టాడు, తన బలం ఏమిటో కనిపెట్టాడు ఆయన. ఎలా కనిపెట్టాడు ఆయన? ఆయనకంటే సీనియర్లు ఎవరున్నారు? ఎన్టీ రామారావు గారు దాదాపు రిటైర్ అయ్యి ఇంకా రాజకీయాల గురించి ఆలోచిస్తున్న రోజులు. అవును. ఎన్టీ రామారావు గారు అంత యాక్టివ్గా లేరు, ఉన్నారు. ఎన్టీ రామారావు గారు హీరోగా చేశారు, ఈయన కూడా టైగర్ అనే సినిమా చేశారు. అవును. కలిసి. అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక వయసు దాటి 50 దాటి 60 లేకపోతున్న కాలం. సార్. కృష్ణా శోభన్ బాబు గారు కూడా ఒక మిడిల్ ఏజ్ దాటి వెళ్తున్న కాలము. వాళ్ళు కూడా సోషల్ సినిమాలు ఎక్కువ, కృష్ణ గారు జేమ్స్ బాండ్ కూడా ఇవన్నీ చేశారు కానీ, క్రైమ్ సినిమాలు చేశారు కానీ ఒక గ్యాప్ ఉంది. ఉమ్. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే మొత్తం ప్రపంచ సినిమాలో ఉన్నటువంటి ఫైట్స్ను మార్చేవాడు ఒకడు బ్రూస్లీ పుట్టాడు. బ్రూస్లీ అనేవాడు ఎంటర్ ది డ్రాగన్ తీయడం వల్ల అది మన దేశంలో, మన ఊర్లో, అంటే మేము చిన్న అనంతపురం అనే ఒక చిన్న టౌన్లో కూడా ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమా ఆడడంతో ఉమ్. ఈ ఎంటర్ ది డ్రాగన్ చూసిన వాళ్ళందరికీ అప్పటి వరకు మనం తెలుగులో చూసిన ఈ డూప్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఏదో చాలా రిడిక్యులస్గా అనిపించింది. ఏమిరా ఇది కదా ఫైట్స్ అంటేనే, ఉమ్. ఇలా కదా అప్పటిదాకా ఫైట్స్ తెలీదు. ఉన్నాయి, ఇది కదా ఫైట్స్ అంటేనే. సార్. ఆ గ్యాప్ని ఫిల్ చేశారు చిరంజీవి గారు. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఫైట్లు చూసిన వాళ్ళకి తొలి రోజుల్లో ఆయన బాడీ కదలిక కానీ, చెయ్యి విసే విధానం కానీ ఎక్కడ డూప్ లేకుండా, సార్. డూప్ అనే క్వశ్చనే లేదు. అది ఎంత కష్టమైన ఫైట్ అయినా ఆయనే చేస్తారు. ఉమ్. ఈ గ్యాప్ని ఆయన ఫిలప్ చేశారు. ఇంకో గ్యాప్ ఉంది. అదేమిటంటే అంతకు మునుపు డ్యాన్స్ డైరెక్టర్లు ఎలాగైతే యాక్టర్లకు చెప్తారో అవి స్లో మూమెంట్ స్టెప్స్, అవి స్పీడ్గా ఉన్నట్టు అనిపించినా అంత స్పీడ్ కదలిక ఉండదు దాంట్లో. సార్. చిరంజీవి గారు వచ్చేసి ఆ డ్యాన్స్ స్వరూపాన్ని మార్చేశారు. బా. అసలు ఆయన వేగము, విపరీతమైన వేగం. 1983లో ఖైదీ హిట్ తర్వాత ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ మార్కెట్ను మార్చారు. సార్. మార్కెట్ మొత్తము చాలా బలమైన మాట వాడారు మీరు. చాలా, అసలు మార్కెట్ మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఆయనకి కొన్ని కలిసి వచ్చాయి. సార్. 1983 తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఉమ్. స్లాబ్ సిస్టమ్ అంటే ఏమిటంటే అంతకు మునుపు బుకింగ్లో టికెట్లు అమ్మేవాళ్ళు. వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఏం చేసేవాళ్ళు అంటే ఎగ్జిబిటర్స్, అంటే సినిమా థియేటర్ల వాళ్ళు ఒక 50 టికెట్లు అమ్మేసి ఈ 50 టికెట్లను రీసైక్లింగ్ చేసేవాళ్ళు. అంటే గేట్ మ్యాన్ దగ్గర ఉన్న 50 టికెట్లు మళ్ళీ బుకింగ్ లేకొస్తాయి. సార్.
వాడు 500 టికెట్లు అమ్మినా వాడు 50 టికెట్ల ట్యాక్సే కడతాడు. ప్రభుత్వానికి నష్టం అనేది ఎన్టీఆర్ కనిపెట్టాడు. ఎందుకంటే ఆయన సినిమా నుంచి వచ్చినోడే సినిమా నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కాబట్టి ఆయన స్లాబ్ సిస్టమ్ పెట్టాడు. స్లాబ్ సిస్టమ్ అంటే ఏమిటంటే మీ థియేటర్లో 100 కుర్చీలు ఉంటే 100 కుర్చీలకు మీరు టికెట్ కట్టాల్సిందే. ఈ స్లాబ్ సిస్టమ్ తర్వాత మార్కెట్ మారిపోయింది. 83లో ఖైదీ వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చిన చిరంజీవి సినిమాలన్నిటికీ విపరీతమైన మార్కెట్ రైజ్ కావడము, చిరంజీవి సినిమాకి విపరీతంగా అంటే బ్లాక్లో టికెట్లు అమ్మినా కూడా కొనుక్కొని ఎంత టికెట్ అయినా కొనుక్కొని ఖైదీకి ఎంత అమ్మారు అనుకున్నారు? సార్ 20 రూపాయలు అమ్మారు. 20 రూపాయలు ఈ రోజుల్లో నథింగ్. అది అప్పట్లో మీకు టీ అమౌంట్ అనిపిస్తుంది. మామూలు టికెట్ పైసల్లోనే కదా సార్ ఉండేది అప్పట్లో. ఆ రోజుల్లో ₹2.30 బాల్కనీ ఉన్న రోజుల్లో బా 10 రెట్లు బ్లాక్లో అమ్మడాన్ని ఊహించుకోండి మీరు. ఇప్పుడు మీకు ఉదాహరణకి మనకు ₹300 అనుకోండి, ఒక ఇనార్బిట్లోనే ఎక్కడో టికెట్. 3,000 రూపాయలు అమ్మితే మీరేమనుకుంటారు? అబ్బా ఏంది 3,000 అంటారు కదా. అవును. అట్లా ఆ రోజుల్లో ₹20 అన్నారు చిరంజీవి గారి సినిమాకి, ఖైదీకి బ్లాక్లో. అసలు బ్లాక్లో అమ్మిన వాళ్ళందరూ బాగుపడి స్థలాలు కొనుక్కున్నారు తెలుసా మీకు? అయ్యా చిరంజీవి గారు మార్కెట్ మార్చిన విధానాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆయన వల్ల ఎగ్జిబిటర్లు లేదా డిస్ట్రిబ్యూటర్లు ఏదో సినీ పరిశ్రమ ఇదంతా కూడా కాదు. సార్ అది ఒక ఎత్తు. అది ఏ సినిమా హీరోకైనా అది నార్మల్గా జరిగేది. అది సినీ మార్కెట్. ఆ రోజుల్లో ఆయన వల్ల థియేటర్ బయట చెనిక్కాయలు అమ్ముకునే వాళ్ళు కూడా బాగుపడ్డారు. థియేటర్ బయట చెనిక్కాయలు అమ్మేవాళ్ళు, రిక్షా వాళ్ళు, మామూలు సాధారణమైన ప్రజలందరూ కూడా చిరంజీవి గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేది. అంటే అంత బిజినెస్. ఒక సైకిల్ స్టాండ్ వాడు కూడా చిరంజీవి గారి సినిమా వస్తే ఈసారి పండగ ఖర్చులు వెళ్ళిపోతాయి బా సార్ అనుకునే మూడు. ఎంత అందంగా ఉంది సార్ అసలు వింటుంటే. అంత ఒక పేదవాడి ఇల్లు గడిచిపోతుంది కదా. పేదవాడి ఇల్లు గడిచేది. అంటే అంత మార్కెట్ స్టామినాను లాగాడు ఆయన. సార్ ఎన్టీ రామారావు గారు చేసింది ఒకటైతే, ఎన్టీ రామారావు గారు తెలుగు సినిమా మార్కెట్ని, తెలుగు సినిమాని ఒక మలుపు తిప్పారు. అంటే పౌరాణికాలు ఇప్పటికీ కూడా భారతదేశంలో తెలుగు వాళ్ళు తీసినంత అందంగా అద్భుతంగా తీయలేరు. ఇప్పుడు డిజిటల్ ఉండొచ్చు, ఏదో మహాభారతం అని అవన్నీ ఇవన్నీ తీయచ్చు, కానీ మనకు ఉన్న అద్భుతమైన సంపద ఏమిటంటే పద్యం. సార్ తెలుగులోనే పద్యం ఉంటుంది, ఎక్కడ ఉండదు. మీకు హిందీలో పద్యం పడితే పారిపోతాం మనం. తెలుగు పద్యాలని, తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని ఒక సొగసుగా, అంటే మాలాంటి అప్పుడు చిన్నపిల్లలు, ఎన్టీ రామారావు కాలంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ ఈరోజు పురాణాలు నోటికి వస్తాయంటే కారణం ఏమిటంటే ఆయన తీసిన సినిమాలే. కాబట్టి రెండు వేర్వేరు వ్యక్తులు వీళ్ళు. ఫుట్బాల్ ఆడుతున్న మెస్సీని తెచ్చి క్రికెట్ ఆడమంటే ఆడలేడు. ఎన్టీ రామారావు గారు లాంటి పౌరాణిక పాత్రలు ఏమంటే చిరంజీవి గారు వేయలేరు. చిరంజీవి గారు లాగా డ్యాన్సులు ఫైట్లు చేయమంటే ఎన్టీ రామారావు గారు చేసి ఉండేవాళ్ళు కాదు, చేయలేరు. అలాంటి పోలికే అబద్ధం. అలాంటి పోలికే అబద్ధం. ఇద్దరే. ఇంకోటి ఏమిటంటే ఇద్దరికి ఒక పోలిక ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యుండేవాళ్ళు కొంచెం ఓపిక పట్టుంటే. ఆయన ఎందుకంటే ప్రజారాజ్యం అనేది ఆయన కంటిన్యూ చేసి ఉండి ఒక 10 ఏళ్ళు కనుక కంటిన్యూ చేసి ఉంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి చిరంజీవి గారు ది బెటర్ ఆప్షన్ ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు, మొదటి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. కానీ ఆయన ఎందుకు వద్దనుకున్నారంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఎన్టీ రామారావు గారికి ఉన్న లక్షణమే ఈయనకు కూడా ఉంది. అదేమిటంటే ఎన్టీ రామారావు గారు కూడా కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీని తిట్టారు, కానీ వ్యక్తుల్ని ఎప్పుడు తిట్టేవాళ్ళు కాదు, వ్యక్తుల్ని దూషించేవాళ్ళు కాదు. ఆయన ఎవరినైనా, అవతల వాళ్ళు ఎవరైనా సరే మర్యాదగా గారు అని పిలవడం అనేది ఆయన సంస్కారం. మీకు ఎన్టీ రామారావు గారి గురించి తెలిసిన వాళ్ళని ఎవరైనా అడగండి, ఆయన తన కింద పనిచేసే మామూలు వ్యక్తులను కూడా గారు అనే పిలుస్తారు. వీడు ఏముంది, వీడిని ఒరే అని రారా ఇట్లా అన్నా కూడా పడతారు కదా. ఎన్టీఆర్ అంత తోడు ఒరే అనడమే అదృష్టం కదా, కానీ ఆయన ఎవరిని అనేవాడు కదా. చిరంజీవి గారికి ఉన్న లక్షణం ఏమిటంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టే కాలానికి పార్టీల దూషణ ఇదంతా కూడా ఒక మెట్లు దిగజారి వ్యక్తుల దూషణగా మారింది. వ్యక్తుల దూషణని ఆయన అంగీకరించేవాడు కాదు. చిరంజీవి గారిని మీరు రాజకీయాలు గమనించండి, ఆయన ఒక మాట అనిపించుకునేవాడు కాదు, ఒక మాట అనాలనేవాడు కాదు. అనాలంటే 10 ఆలోచించేవాడు, అనిపించుకునే దానికి ఆయన ఇష్టపడ్డు. ఈ స్వభావం దీన్ని ఆయన తట్టుకోలేకపోయాడు, ఈ సున్నితత్వాన్ని. ఇద్దరికి ఒక లక్షణం ఉంది మళ్ళీ పాలిటిక్స్లో. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏనాడు ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా చేసినప్పటికీ ఆ కాలానికి ఈ కాలానికి మధ్యలో చాలా గలీజ్ వచ్చింది కదా. పొలిటికల్ అంతా కూడా చాలా డర్టీగా మారిపోయింది కదా. డర్టీగా మారిపోయిన కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క
ఒక్క చిన్న ఆరోపణ కూడా లేకుండా మర్యాదగా చాలా గౌరవప్రదంగా రాజకీయాల నుంచి విరమించి అయ్యా నేను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటాను, ఉమ్, నా ప్రపంచం ఇదే అని ఆయన కొత్తగా ప్రకటించాడు. ఇదంతా చిన్న విషయం కాదు. సర్పంచ్ కొడుకులు కూడా కార్లకు పెద్ద పెద్ద సర్పంచ్ అని బోర్డు వేసుకొని అవినీతికి పాల్పడుతున్న కాలం ఇది. ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ఏ చిన్న ఆరోపణ కూడా లేకుండా బయటికి రావడం, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆరోపణలు లేకుండా బయటికి రావడం అనేది చాలా పెద్ద విషయం. అంతే కదా సార్. మామూలు మనుషులకు అది సాధ్యమే కాదు. కాబట్టి ఇద్దరే సార్ దాని గురించి ఎవరైనా కొట్లాడుకుంటే మాట్లాడుకుంటే వల్గారిటీ మాట్లాడితే అది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ కర్మ. సోషల్ మీడియాలో ప్రతి పనికిమాలినోడికి అభిప్రాయం ప్రకటించే హక్కు ఉంటుంది. కాబట్టి దానికి మనం ఏం చేస్తాము. మా కాలంలో కూడా ఉండింది ఇది. ఎన్టీఆర్ నాగేశ్వరరావు మధ్య గొడవలు ఉన్నాయని వాళ్ళిద్దరి అభిమానులు పాంప్లెట్లు వేసుకునేవాళ్ళు, నీదెంత నాదెంత మా పాంప్లెట్లు పంచేవాళ్ళ? ఇప్పట్లాగా లేదు, సోషల్ మీడియా లేదు కదా. అంటే ప్రతి కాలంలోనూ మీడియా ఉంది. అంటే వాళ్ళ వెపన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఇట్లా కొట్లాడుకునే వాళ్ళ వెపన్స్. సార్ ఏం చేసేవాళ్ళు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాంప్లెట్లు కొట్టేవాళ్ళు, అవి నాగేశ్వరరావు ఫ్యాన్స్కి పంచేవాళ్ళు. అయ్యి. చూసావా విజయవాడ థియేటర్లో మా హీరో కలెక్షన్ ఇంత, మీ హీరో కలెక్షన్ ఎంతో చెప్పు, ఇట్లా క్వశ్చన్స్ ఉండేవి దాంట్లో. సార్ నాగేశ్వరరావు ఫ్యాన్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఇంత కట్ట పాంప్లెట్స్ కొట్టించి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పంచేవాళ్ళు. వాళ్ళు ఏమిటంటే మా హీరో రికార్డులు చూడు, మా దేవదాస్ రికార్డు చూడు, అది చూడు, ఇది చూడు, బీకే ఉంది. ఒకసారి కృష్ణ సత్య దసరా బుల్లోడు అనుకుంటా, రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి. కొట్టుకొని తెచ్చారు అందరూ. ఈ ఈగోలు ఏ స్థాయిలో ఉంటాయంటే నాగేశ్వరరావు గారి అభిమానులు ఈగో ఒక తారాస్థాయికి వెళ్ళి ఒక దశలో, నేను ప్రత్యక్ష సాక్షిదాన్ని, బుచ్చిబాబు అని ఒక సినిమా వచ్చింది 80s. దాసనారాయణరావు గారు డైరెక్టర్. అది మామూలు సినిమా, అదేం పెద్ద సినిమా ఏం కాదు. ఆ సినిమాని పట్టుబట్టి కదిరి అనే ఒక ఊరు ఉంది అనంతపురం జిల్లాలో, చిన్న ఊరు అది. ఆ కదిరి అనే ఊర్లో 100 రోజులు ఆడిచ్చారు. 100 రోజులు ఆడిచ్చి బస్సులు వేసారు అనంతపురం నుంచి. ఏన్నారు అభిమానులు బస్సులు వేసి కదిరి అనే ఊర్లో ఫంక్షన్ చేసుకున్నారు. నాగేశ్వరరావు గారి బుచ్చిబాబు శతదినోత్సవం. ఇట్లా ఉంటాయి అభిమానులు. ఏమిటంటే వాళ్ళ పట్టుదలలు, వాళ్ళకి తమ హీరో గొప్పవాడు అనే ఒక తీవ్రమైన ఒక ఎమోషన్ లేకపోతే వాళ్ళంత అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి అభిమానము ఎంతైనా ఉండొచ్చు, అది దురభిమానంగా మారితేనే డేంజర్. ఇప్పుడున్న ట్రెండ్ సోషల్ మీడియాలో అదే జరుగుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఎంత గొప్పగా చెప్పారు సార్ ఇద్దరి గురించి. ఎక్కడి నుంచి మొదలైన ప్రయాణం, ఎవరెస్ట్ అంత ఎత్తుకి ఎదిగారు ఇద్దరు, ఇంత అవినీతి మచ్చ లేకుండా ఇంత పేరు సంపాదించుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల గురించి కొంతమంది ఈ సోషల్ మీడియాలో మేము ఆ హీరో ఫ్యాన్స్ కాబట్టి ఈయన్ని మాట్లాడతాము, మేము ఈయన అభిమానులం కాబట్టి ఆయన మాట్లాడతామంటే, ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎంతో జీవితంలో ఎంతో సాధించారు. అలాంటి మనుషుల మీద ఇలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు నిజంగా ఏదో ఒక వీడియో చేయాలనిపించింది. సరే అయితే చివరిగా ఒకరి మీద ఒకరికి ఎలాంటి అంటే ఎన్టీఆర్ గారికి చిరంజీవి గారి మీద ఎలాంటి వాత్సల్యం ఉండేది, చిరంజీవి గారికి ఎన్టీఆర్ గారి మీద ఎలాంటి గౌరవం ఉండేది? ఎప్పుడు ఒకరి పట్ల వాళ్ళు విపరీతమైన గౌరవం. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చిరంజీవి గారి పట్ల చాలా అభిమానంగా ఉండేవాళ్ళు కదా. చిరంజీవి గారు కూడా ఎప్పుడు ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చినా కూడా చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు కదా. వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఒక్కటి చూపించండి, ఒక్క సంఘటన. ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారిని ఏమన్నా అన్నట్టు కానీ, చిరంజీవి గారు ఎన్టీఆర్ గారిని ఏమన్నా అన్నట్టు కానీ, వాళ్ళిద్దరు కలిసి టైగర్ అనే సినిమాలో చేశారు కదా. నాకు బాగా గుర్తు, చాలా ఏళ్ల క్రితం. అంటే ఇది ఎప్పుడైతే ఒక 40-45 ఏళ్ళ సినిమా పత్రికలు జ్యోతిచిత్ర, సితార ఇవన్నీ వచ్చేటి. ఒక పత్రికలో ఏదో ఒక ఫంక్షన్లో ఎన్టీఆర్ గారు చిరంజీవి గారిని చాలా మెచ్చుకున్నారు. ఈయన చాలా గొప్ప నటుడు, పైకి వస్తాడు. అప్పటికి ఇంకా చిరంజీవి గారికి ఇంత పేరు లేదు. నేను చెప్పేది 80s నాటి మాట, 1980 నాటి మాట. 83లో ఖైదీ వచ్చిన తర్వాతే చిరంజీవి గారికి మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంత మునుపు ఆయనకి ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. ఆయన కూడా ఈగోలోకి పోయే మనిషి కాదు, ఎవరితోనైనా కలిసి యాక్ట్ చేశాడు. ఆయన విలన్గా చేశాడు. తాయారమ్మ బంగారేలో ఒక చిన్న క్యామియో అంటే ఏమంటారు, 5 నిమిషాలు కూడా లేనటువంటి ఒక క్యారెక్టర్ చేశాడు. 5 నిమిషాల కోసం ఆయన సినిమా చూశాను నేను. బోర్ సినిమా అది తాయారమ్మ బంగారయ్య. అంటే ఊరికే ఒక డ్యాన్స్లో అలా కనిపించి ఏదో భార్యను వేధించి భర్తగా ఒక్క సీన్ ఉంటుంది అంతే అయింది. దానికోసమే చూశాను నేను. ఎందుకంటే ఎవరో ఈయన మంచు పల్లెగా చూసినప్పుడు కూడా అలాగే షాక్ అయ్యాను నేను. ఎంత బాగా చేస్తాడు ఈయన భవిష్యత్తు అంతా ఏందే ఉందేమో అని అనుకున్నాను, కానీ అది నిజమవుతుందని నాకు కూడా ఇది కథగాదులో చూసినప్పుడు విలన్ అనుకున్నా. భలే విలన్ దొరికాడే తెలుగు స్క్రీన్కి అనుకున్నా. ఆయన జయసూదను వేధించే పాత్రలో కూడా అప్పటి వరకు భార్యలను వేధించే క్యారెక్టర్ల కంటే ఇతను చాలా డిఫరెంట్గా ఉంటాడు. అంటే ఒక సైకిక్ లాగా ఆ ఫేసు, ఆ కళ్ళు, ఒకటేదో ఇలా విసురుతూ ఉంటాడు.
ఆ విసురుతూ ఉండే ఆ అమ్మాయి మీద సూటిపోటి మాటలు అన్నప్పుడల్లా అట్లా విసురుతూ ఉంటాడు అతను. సార్. సింబాలిక్గా బాలచంద్ర గారు తీశారు. అంటే చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమని మలుపు తిప్పిన మహానుభావులు వాళ్ళు. సార్. వాళ్ళిద్దరిని అబ్యూస్ చేస్తూ ఎవరైనా వాడుకుంటే అది అజ్ఞానం. అజ్ఞానాన్ని ఎవరు ఏం చేయలేరు. ఈ ప్రపంచంలో అజ్ఞానాన్ని నుంచి ఎవరు రక్షించలేరు. ఎందుకంటే ఎవరు అజ్ఞానం నుంచి వాళ్ళే బయటపడాలి.